నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. ఏపీలో అయితే ప్రచారంలో భాగంగా నారా బ్రాహ్మణి గారు అయితే లోకేష్ గారికి ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఇంతకు ఆ గిఫ్ట్ ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో ప్రచారాలు అయితే మామూలుగా లేదు, ఇట్లా హోరాహోరీగా నడుస్తుంది. అయితే ఇందులో భాగంగా నారా బ్రాహ్మణి గారు అయితే లోకేష్ గారికి ఒక గిఫ్ట్ లాంటిది ఇచ్చారు. సో ఇంతకు ఆ గిఫ్ట్ ఏంటి, అసలు ఇది ఎలా చూడాలి? ఇప్పుడు ఒక పెట్టని కోటలాగా నారా బ్రాహ్మణ్ గారు లోకేష్ గారికి ఒక వెనుదన్నుగా నిలబడ్డారు. మాకు జీవిత భాగస్వామి అంటే ఏంటి అనేది ఒక ఆదర్శంగా చూపిస్తుంది ఆమె. ఇప్పుడు లోకేష్ గారు రాష్ట్రంలో ఇతర బాధ్యతలు, ఇతర నియోజకవర్గాల్లో కూడా ఆయనకి చాలా బాధ్యతలు ఉన్నాయి పార్టీ ప్రధాన కార్యదర్శిగా. అయితే ఇప్పుడు మంగళగిరిలో ఆయన పోటీ చేస్తున్నారు. మంగళగిరి వాళ్ళ కొత్త నియోజకవర్గం కాదు. గతంలో 2019లో గెలవకపోయినా అక్కడ పోటీ చేసి ఆ తర్వాత కూడా అక్కడ కార్యక్రమాల నిర్వహణలో బ్రాహ్మణ్ గారు కూడా చురుగ్గా పాల్గొన్నారు. లోకేష్ గారు అయితే చెప్పనక్కర్లేదు. ఆయన దాదాపు ఎమ్మెల్యేలు ఎంత కృషి చేస్తారో అంతకన్నా ఎక్కువ నియోజకవర్గ ప్రజలతో, వివిధ వర్గాల ప్రజలతో మమేకమయ్యి అనేక కార్యక్రమాలు, అన్నదానం అంటే అన్నా క్యాంటీన్ కూడా పెట్టారు అక్కడ ఎన్టీ రామారావు గారి పేరు మీద. అదొకటి నిర్వహిస్తున్నారు. 2600 కుట్టు మిషన్లు, తర్వాత మహిళలకి వివిధ వృత్తుల్లో కోచ్, అది దాని పేరు ఏంటంటారు, శాలరీ కోచ్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే శాలరీ కోచ్ అంటే ఒక రకంగా వాళ్ళకి కొంత స్టైఫండ్ ఇస్తూ వృత్తి శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు అలా క్రియేట్ చేసి వాళ్ళని వివిధ వృత్తుల్లో నిపుణత సంపాదించేటందుకు హెల్ప్ చేస్తూ స్టైఫండ్ రూపంలో కూడా ఇస్తున్నారనమాట. దాని మూలాన వాళ్ళకి ఆర్థికంగా కూడా కొంత వెసులుబాటు కలుగుతుంది. నేర్చుకుంటున్నారు జీవన ఉపాధి కోసం, అట్ ద సేమ్ టైం కొంత మనీ కూడా వస్తుంది. అట్లా తర్వాత వీళ్ళు ఎవరైతే నేర్చుకుంటారో వివిధ ట్రేడ్లు, వృత్తులు, వాటికి సంబంధించిన మిషనరీ కానీ ఏమైనా కొనుక్కోవటానికి కూడా వీళ్ళు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అట్లా ఆమె మమేకం అయిపోయి అక్కడికి వెళ్తే ప్రజలందరూ కూడా ఆమెను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా చాలా కార్యక్రమాల్లో ఆమె పాల్గొనటం వలన ఆమె ఎవరో అతిథి అని, కొత్త మనిషి అని అనుకోవటం లేదు. వాళ్ళు గతంలో కూడా ఉండటం వలన వాళ్ళు సెల్ఫీలు దిగటానికి, గ్రూప్ ఫోటోలకి, ముఖ్యంగా మీలాంటి యూత్ బాగా ఆమెకి ఆకర్షణగా ఉండి ఆమెతో పాటు వాళ్ళు కూడా ప్రచారంలో పాల్గొంటూ ఎక్కడికక్కడ ఆమె పనిని కొంత సులభం చేస్తున్నారు. అక్క మీతో పాటు మేము ఉన్నామని ముందడుగేస్తున్నారు. దాంతో ఆమె కూడా కొత్త ప్రాంతానికి వెళ్ళామనే భావన రాలా. మంగళగిరి అంటే ఒక సొంత ప్రదేశం, మనం ఆత్మీయుల మధ్యలో మనం తిరుగుతున్నాం అన్నంత హుషారుగా ఆమె తిరుగుతుంది. ఎక్కడా కూడా నెగిటివ్గా వాళ్ళని ప్రశ్నించడం కానీ, విమర్శించడం కానీ అది జరగటం లేదు, జరగటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన అంతకుముందు ఎప్పుడు అధికారంలో లేడు. తర్వాత అధికారంలో లేకపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టకుండా ప్రతి వాళ్ళని, ప్రతి గ్రామంలోనూ, ప్రతి వివిధ రంగాలకు చెందిన వాళ్ళతో కూడా ఎవరికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి అనేది ప్రతిసారి సమీక్షల సమావేశం చేసుకుని వాళ్ళని ఎలా ప్రభుత్వం ద్వారా సహాయం చేయించడమా, లేదు ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా ఉంది కదా, దాని ద్వారా సహాయం చేయటం, ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ బ్రాహ్మణ్ గారు ఒక భర్తకి చేయూతగా ఒక భార్య ఎంతవరకు ఉపయోగపడుతుంది. గతంలో నరకాసుర వధలో కూడా అప్పుడు శ్రీకృష్ణుడు అలసిపోయి పడిపోతే కూడా సత్యభామ బాణాలు తీసుకుని పోరాడింది అనేది మనం చదువుతాం కదమ్మా. ఇప్పుడు కూడా భార్య కూడా భర్తకి ఆ అవసర సమయాల్లో ఇలాంటి సపోర్ట్, మద్దతు ఇవ్వాలి, పాల్గొవాలి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా రేపు జీవితంలో మీ కుటుంబాల్లో కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుని భర్తతో పాటు మీరు సంపాదించడం, పిల్లల పోషణతో పాటు మీ కృషి చేయాలి. అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. అవసరాలు తీరాలంటే నలుగురు కలిసి పని చేయాలి. ఇద్దరు కలిసి పని చేస్తే 4 చేతులు ఇంకా కొంత ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎక్కువ ఉంటుంది. పిల్లల్ని మంచి పాఠశాలలో చేర్చగలుగుతారు, మీరు మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి, మంచి ఇంట్లో ఉండగలుగుతారు, మంచి కారు కొనగలుగుతారు, ఇవన్నీ. అట్లాగే ఇప్పుడు నారా లోకేష్ గారు ఇతర పార్టీ కార్యక్రమాల్లో, ఇతర నియోజకవర్గాలకు సహాయంగా ఆయన తిరుగుతున్న పార్టీ కోసం ఇప్పుడు బ్రాహ్మణి గారు మంగళగిరిలో ప్రతి గ్రామంలోనూ ప్రతి వర్గ ప్రజల్ని అందరినీ కలుసుకుంటా ఒక ఉత్సాహపరుస్తూ లోకేష్ గారికి మద్దతు కూడగడుతుంది. ఈ విధంగా లోకేష్ గారు విజయానికి ఆమె పెద్ద ఎత్తున తోడ్పడిన సందర్భంగా మనకు కనపడుతుంది. అక్కడి నుంచి వస్తున్న రిపోర్ట్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. ఆమెని అక్కడ లోకల్ ప్రజలు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మా ఆడబిడ్డ అన్నంత ఇదిగాను, అక్క చెల్లి అని ఇట్లా ప్రతి వాళ్ళు ఒక కూతురులాగా
చూస్తూ మంచి ఆదరణ అయితే లభిస్తుంది. అది లోకేష్ గారి అదృష్టం అమ్మ. అంటే ఇంతకుముందు చూస్తే మంగళగిరిలో తను పోటీ చేసినప్పటికీ అక్కడ ఓడిపోయిన సందర్భం, అంటే స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మంగళగిరిలో లోకేష్ గారిదే విజయం అన్నట్టుగా అందరూ మాట్లాడుకుంటున్నారు. అండ్ కార్నర్ మీటింగ్స్ కూడా పెట్టి ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంటున్నారు. ఏంటి అంటే ఓడిపోయినా, అంటే గత ఎన్నికల్లో ఓడిపోయినా అనేది కాకుండా అక్కడే ఉండి వాళ్ళ గురించి తెలుసుకొని ఆరా తీసి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ అంటే టీడీపీకి అక్కడ అసలు ఎప్పుడు కూడా గెలిచిన దాఖలా, అంటే చాలా తక్కువ సార్లు గెలిచారు. కానీ ఈసారి పోయిన దగ్గరే తీసుకోవాలి అన్నట్టుగా లోకేష్ గారు చేస్తున్నారు. వాళ్ళు ఇద్దరు కూడా పోయినసారి ఎత్తుక్కోవాలని ఏ రోజు వాళ్ళు నిరుత్సాహపడలా. దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. మనం మంగళగిరి ప్రజల అభిమానాన్ని ఎందుకు చూరగొనలేము, మనలో ఏం లోపం ఉంది, మనం వాళ్ళలో ఒకళ్ళగా ఉండి అన్ని సమస్యలు ఇవాళ ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ఓటమి వస్తుంది విజయం వస్తుంది, అది కాదు. మంగళగిరి ప్రజల అభిమానాన్ని చూరగొని మనకు అక్కడ ఒక సుస్థిర స్థానం సంపాదించుకోవాలని ఒక పట్టుదల దంపతులకు రావటం అనేది చాలా గొప్ప విషయం. తర్వాత ఇవాళ బ్రాహ్మణి గారు వెళ్ళిన ప్రతి గ్రామంలో కూడా ఒక ఆనందోత్సాహాలతో రిసీవ్ చేసుకోవటం, అంటే వాళ్ళ తాతగారు ఎన్టీ రామారావు గారు, బాలకృష్ణ గారు కూతురే కదమ్మా, కాబట్టి ఎన్టీ రామారావు గారు మనవరాలను ఎన్టీ రామారావు గారిని చూసుకుంటున్నారు. ఈవిలో అంటే బాలకృష్ణ గారు అమ్మాయి కదా, అట్లా కూడా ఒక భావోద్వేగమైన సంబంధం ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసి వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో మీరు ఆ ఎన్నికలు మీరు చూడాల. 82లో నేను అప్పటికే ఒక రిపోర్టర్గా ఉండి చాలా ఆయనతో సన్నిహితంగా మెలిగా, కొన్ని విషయాల్లో అత్యంత కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ కూడా డిస్కస్ చేసే అవకాశం నాకు కలిగింది. ఆయన అందరితో చిన్నపిల్లలతో చిన్నపిల్లలాగా, పెద్దాళ్ళతో పెద్దాళ్ళలాగా, ఎక్కడ రైతులతో వెళ్తే రైతులాగా, లేదా చేనేత కార్మికుల దగ్గరికి వెళ్తే చేనేత కార్మికులుగా, వాళ్ళ సమస్యల్ని వాళ్ళ చెప్పుల్లో ఈయన కాళ్ళు పెట్టి అనుభవించినంత జాగ్రత్తగా ఫాలో అయ్యేవారు. అది బ్రాహ్మణ్ గారు కూడా ప్రజల్లో అట్లా తిరగటం అనేది చాలా గొప్ప విషయం. అందువల్లే మీరు అన్నట్టు ఇవాళ లోకేష్ గారు గెలుపు అనేది నల్లేరు మీద నడకని అక్కడ చెప్పుకుంటున్నారు అందరూ. ఈయన కూడా ప్రతి చిన్న అంశాన్ని కూడా ఏది వాళ్ళ దృష్టికి వచ్చినా కూడా దాన్ని హాజరవుతున్నారు, దాని మీద శ్రద్ధ పడుతున్నారు. మేమున్నామని భరోసా వీళ్ళు ప్రజలకు ఇస్తున్నారు. ప్రజలు కూడా మేము మీ వెనకాల ఉన్నాము, మీకేం పర్వాలేదు, ఈసారి గెలుపు మందే అని ఒక భరోసా ఇవ్వడంతో ఇద్దరు కూడా చెయ్యి కలిపి ముందుకెళ్తున్నట్టుగా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ విజయ బావుట ఎగరేస్తుంది అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏదైతే ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళు కూడా అంటే ఆ ప్రచారానికి అంత మొగ్గు చూపడట్లేదని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అంటే ఎవరైతే అంటే వైసీపీ నుంచే ప్రత్యర్థులు, అంటే వైసీపీ నుంచే అక్కడ కూడా వాళ్ళు కొంచెం వాళ్ళ ప్రచారాలు అంతా ఫాస్ట్గా చేయలేకపోతున్నారు, డీలా పడ్డారు. ఇంకా ఈసారి ఖచ్చితంగా మరి లోకేష్ గారే ఇక్కడ గెలవబోతున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈసారి మరి టీడీపీ హవా అక్కడ మరి వచ్చే అవకాశం ఉందంటే లోకేష్ గారు జెండా పాతారంటారా? ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా తిరగలేదు. ఇప్పుడు నిన్న తెలుగుదేశం మేనిఫెస్టో ఇంకా బలాన్ని చేకూర్చింది. అట్లాంటి మేనిఫెస్టో ఇంకెవరు ఇవ్వలేరు. వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టో చాలా పేలవంగా ఉంది, ప్రజల పట్ల శ్రద్ధ లేదనేది చెప్పగానే చెబుతుంది. వీళ్ళు అన్ని వర్గాల ప్రజల్ని, చేనేత కార్మికులకు సంబంధించినంత వరకు కూడా బ్రహ్మాండమైన ఫెసిలిటీ ఇచ్చారు. వాళ్ళకి కరెంటు ఫ్రీ ఇచ్చారు, పవర్ లూమ్స్కి కరెంటుతో సప్లై ఇచ్చారు. తర్వాత ఒక 20,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం. ఇట్లా అనేక ఫస్ట్ టైం ఒక చేనేత కార్మికులకు సంబంధించిన ఇవి రాయితీలు ఇవ్వటం, ప్రోత్సాహకాలు ఇవ్వటం నిన్న మేనిఫెస్టోలో కూడా చూశారు. కాబట్టి ఖచ్చితంగా అందులో యూత్ ఇద్దరు, లోకేష్ కానీ బ్రాహ్మణి గారు కానీ, కాబట్టి ఖచ్చితంగా గెలుపు మీరు అన్నట్టు ఖాయమవుతుంది. మీలాంటి యువతే మెయిన్గా అక్కడ పూనుకున్నారు.